హాయ్ హలో మై వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు సాటర్డే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అనమాట. ఈరోజు హెల్దీ గ్రేప్ జ్యూస్తో అయితే మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు స్నాక్స్ లాగా పిల్లలకి అయితే ఈ గ్రేప్ జ్యూస్ అండ్ రాగి జావా అయితే పెట్టుకుపోయింది మనగాడు. అండ్ రెండు స్నాక్స్ అయితే ఉంటాయి కదా మార్నింగ్ అండ్ ఈవినింగ్, దాంట్లోకి అయితే యాపిల్ అయితే పెట్టుకొని వేరు. పిల్లలు హెల్తీగా తినడం కోసమే మమ్మీలు పొద్దున్న లేచి ఇవన్నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. నాకు కూడా అంతే. స్కూల్ లేకపోతే మాత్రం అసలు టైమింగ్ ఉండదు. స్కూల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 5:30 అంటే ఎగ్జాక్ట్ 5:30కి వెళ్ళేసి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు అలా స్టార్ట్ చేసిందే గ్రేప్ జ్యూస్ అండ్ రాగి జావా తాగడానికి మనుకి యాక్చువల్గా ఇంటి దగ్గర టైం లేకుండే అనమాట. ఎందుకంటే తను ఇప్పి తినేసింది. సో తన కోసం అని చెప్పేసి ఇంకా రాగి జావని అయితే చిన్న గ్లాస్ అంతే టిఫిన్లో వేసేసి పంపించేసినాను. అది కూడా మంచిగా ఇంట్రెస్టింగ్గా తాగుతుంది. నేను బెల్లం వేసి ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను కదా, అది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసినాను. ఎవరైనా చూడాలనుకుంటే కనుక చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రేప్ జ్యూస్ని అయితే నేను ఇక్కడ నార్మల్ మన జ్యూస్ వడబోసేది ఉంటుంది కదా, దాంతోనైతే పల్పు ఎక్కువగా వచ్చి వాళ్ళు తాగట్లేదని చెప్పేసి మన చాయ్ జాలతోనైతేనే వడబోస్తున్నా. కాకపోతే అట్లాగా తాగితేనే మంచిది. కాకపోతే పిల్లలు అది నోటికి తలుగుతుంటే తాగట్లేదు అనమాట. సర్లే కొన్ని రోజులు అలవాటు అయినాక చూద్దామని చెప్పేసి ఇంకా చాయ్ జాలతోనే వడబోస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ ఇప్పి ప్రిపరేషన్ అనమాట. సూప్ లాగానైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, అట్లా నాకు చూసినా ఎందుకో నచ్చదు. అందుకోసమని నేను ఇంక ఇక్కడ ఇప్పిని అయితే వాటర్ కొంచెం హీట్ చేసుకొని దాంట్లోకి అయితే 2 ఇప్పీలు అయితే వేసేసినాను. అవి కొంచెం ఇప్పీలు అంటుకోకుండా ఉండడం కోసం అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేస్తే అది అంటుకోకుండా ఉంటుంది. ముందు రోజు డీమార్ట్కి వెళ్తే కనుక ఖచ్చితంగా నెక్స్ట్ డే ఇప్పిని అయితే ఉంటుంది. ఒకటే ఇప్పి ప్యాకెట్ తీసుకొచ్చుకుంటాం, అది నెక్స్ట్ డే ప్రిపేర్ చేస్తాం. ఎందుకో దాన్ని ఉంచబుద్ధి కాదనమాట ఇంట్లో నాకు. అంటే ఎక్కువ రోజు దాన్ని ప్యాక్ చేసి అట్లా పక్కన పెట్టాలని అనిపించదు. నెక్స్ట్ డే కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్. కానీ ఈసారి ఇంకా 2 పిల్లల వరకే చేసినాను, ఎందుకంటే శనివారం నేను ఒక పూట మాత్రమే భోజనం అయితే చేస్తాను. ఇంకా అవి కొంచెం ఉడికించుకోవాలి మన ఇప్పిని తగినట్టుగా. నెక్స్ట్ ఇంకా కొంచెమే ఆయిల్ అయితే వేసేసుకుంటాను. దీనిలోకి పోపు దినుసులు అయితే వేస్తాను. నెక్స్ట్ ఇప్పిలో వచ్చిన సింగిల్ మసాలా ఉంటుంది కదా, సో ఆ మసాలాని మాత్రమే ఆ పోపు దినుసులు వేసిన తర్వాత మసాలాని అయితే వేసేసుకుంటాను. ఈ మసాలా మాడకుండా ఉండడానికి కొంచెం స్టవ్ ఆఫ్ చేసేసుకొని అయితే మసాలాని అయితే వేసేసుకోవాలి. అది ఖచ్చితంగా మాడకుండా ఉండాలి. మాడితే కనుక ఇంకా ఇప్పి కలరే బ్లాక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. సో అట్లా మనం కానియొద్దు. నెక్స్ట్ ఇంకా ఇప్పిని మనం ఒక వాటర్ పోయేలాగా ఒక జల్లెడలోనైతే వేసేసుకున్నాం. నెక్స్ట్ అది కొంచెం మసాలా లైట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఇప్పిని వేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఆనియన్ ఇలాంటి ఏమి పిల్లలు తినరు, మిర్చి కరివేపాకు ఇవన్నీ ఏం తినరు. అంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. కొంచెంలో కొంచెమైనా తింటారు అందరూ ఖచ్చితంగా. ఇక పిల్లలు మ్యాగీ నూడిల్స్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా తింటారు. కానీ ఇక ఇట్లా సింపుల్గా ఈజీగా రెడీ చేసి ఇవ్వచ్చు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా అని చెప్పేసి చెప్తున్నా. ఇక ఫైనల్లీ మన ఈపీ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. వాళ్ళు అయితే తినేసి మంచిగా స్కూల్కి అయితే వెళ్ళేసిర్రు. అయితే స్కూల్కి వెళ్ళిపోయిండ్రు. ఇంకా నా వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇదంతా క్లీన్ చేసేసుకొని దీపం అయితే పెట్టుకోవాలి. అప్పటి వరకు సమ్ టైమ్స్ మాత్రమే పొద్దున్నే పని చేసుకొని వాళ్ళు స్కూల్కి వెళ్ళే వరకు దీపం పెట్టేసుకుంటాను. లేకపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేస్తాను. నాకైతే దాదాపు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అన్నీ క్లీన్ చేసేసుకొని దీపం పెట్టుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ చాలా టైం అవుతుంది. ఆల్మోస్ట్ 10:30 ఖచ్చితంగా 10:30 అయిపోతుంది పూజ మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు. సో అట్లా ఉంటుంది కదా. సో కానీ తప్పదు, ఇంకా పిల్లలు ఉన్నప్పుడు ఇట్లా హడావిడి ఉన్నప్పుడు ముందు రోజు ఇంట్రెస్ట్ లేక గిన్నెలు అవన్నీ కంప్లీట్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా 10:30 అవుతుంది. సో ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. బయట కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత వచ్చేసి అయితే ఇక్కడ కౌంటర్ దగ్గర అండ్ ముందు రోజు చాలా గిన్నెలు అయితే ఉండే ఆ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను మంచిగా. సో కిచెన్ అంతా కూడా క్లీన్ అయిపోయింది. బట్టలన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసుకొని ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళేసినాను. ఇంకా పూజ టైంలో బ్లాగ్ అయితే షూట్ చేయలేదు. సో ప్రశాంతంగానైతే పూజ చేసుకున్నాను. ఈరోజు పూజనైతే చాలా స్పెషల్గా చేసేసుకున్నాను. ఇక స్పెషల్ అంటే మండే, థర్స్డే, సాటర్డే అయితే ఖచ్చితంగా పూజ ఉంటుంది. ఇంకా ఏమైనా మధ్యలో ఏమైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ అట్లా నార్మల్గా చేసేసుకుంటాను. సో ఫ్రైడే కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒకసారి స్టార్ట్ చేసినామంటే ఇంకా మధ్యలో ఆపబుద్ధి కాదు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఎంతైనా కొంచెం వర్క్ ఎక్కువగానే ఉంటుంది నాకు. నార్మల్గా
అట్లా ముట్టించినామా అయిపోయిందా అనేలాగా ఉంటే మంచిగా ఉండదు అనమాట. ఇంత క్లీన్ చేసేసుకొని ముట్టిస్తేనే అది ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంక ఈరోజు సాటర్డే అని చెప్పినాను కదా, పిల్లలకు కూడా బాక్స్ అయితే ఇచ్చేసి రావాలి. అండ్ మాకు కూడా బయట పని ఉంది. ఇంకా టైము నేను చెప్పాను కదా చాలా టైం అయిపోతుంది. పూజ అయిపోయే వరకు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకా 12 ఆ టైం తర్వాతనైతే ఇంకా బాక్స్ తినేసి అన్నం తినేసి ఇంకా బాక్స్ పట్టుకొని వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ బయటికి వెళ్ళే పని ఉందన్నమాట. సో అందుకోసమని రైస్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాం. ఈరోజు గోరుచిక్కుడుకాయ కర్రీని కాబట్టి అన్ని వెజిటేబుల్స్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇంకా నెక్స్ట్ ముందు రోజు అయితే గోరుచిక్కుడుకాయలు ఇవి కూడా కొనుక్కొచ్చినాం. వాళ్ళ యాక్చువల్గా ఒక కాకరకాయ తప్ప అన్నీ తినిపించడానికి ట్రై చేస్తా. కాకరకాయ కూడా సమ్టైమ్స్ టీవీ పెట్టినప్పుడు ఎప్పుడో 2-3 ముక్కలు అట్లా పెడతా ఉంటాం. సో అట్లా ఒక స్టవ్ పైననైతే ఇట్లా రైస్ అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ రాగి జావ తాగినాం యాక్చువల్గా మేము పిల్లలతో పాటుగా. దాని తర్వాతనైతే ఇంకా ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా గోరుచిక్కుడుకాయలు అయితే తీస్తున్నా ఫ్రిడ్జ్లో నుంచి. ఫ్రిడ్జ్ మొత్తం ఫుల్ అప్ అయిపోయింది. ఎందుకంటే స్కూల్ లేని టైంలో ఏదో ఒకటి చేసేసుకొని అట్లా కంప్లీట్ చేసుకోవచ్చు, కానీ స్కూల్స్ ఉన్న టైంలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్నాక్స్ ఖచ్చితంగా ఏదో ఒకటి కాదు అన్నీ అవైలబుల్గా ఉంటేనే వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండానైతే ఉంటుంది. సో ఇవి వచ్చేసి గోరుచిక్కుడుకాయలు. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాలనుకుంది, చాపింగ్ బోర్డు ఉంది కదా, అది ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కనుక నాకు తెలిసి ఈ వుడెన్ దానికన్నా స్టీల్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం బెస్ట్ ఏమో అని నాకు అనిపించింది. ఈ వుడెన్ దానికి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి నా ఫీలింగ్. సో నాకైతే అనిపించింది. కాకపోతే వుడెన్ కూడా బెస్టే, ఎందుకంటే మంచిగా కట్టెతో తయారు చేసింది కాబట్టి నాకు ఇది కూడా బెస్టే. కాకపోతే మెయింటెనెన్స్ వల్ల అనిపించింది అనమాట. స్టీల్ అయితే మనం గిన్నెలు ఎట్లా క్లీన్ చేసుకుంటామో దాన్ని కూడా అట్లనే క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇక దీనికేమో కొంచెం తడిగా ఉంచొద్దు అనమాట, తడిగా ఉంచితే ఫంగస్ అయితే వస్తుంది. సో అట్లా నెక్స్ట్ ఇంక ఇక్కడ హడావిడి ఏం లేదు, ప్రశాంతంగానే. కాకపోతే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుందాం అనే దాంతో ఇంకా స్టవ్ దగ్గరికే వచ్చేసి ఆనియన్, మిర్చి, టమాటో కూడా కట్ చేసుకుంటున్నా. ఈరోజు ప్రిపరేషన్ అయితే కుక్కర్లో చేస్తున్నాను అనమాట. ఎక్కువగా టైం ఉంటే మంచిగా ప్రశాంతంగా ఉంటే కనుక గిన్నెలోనూ వండుకుంటా. ఫస్ట్ అయితే అప్పట్లో స్టార్టింగ్లో ఫస్ట్ గోరుచిక్కుడుకాయలను వాటర్లో ఉడికించి తర్వాత పోపు వేసుకొని అట్లా చేసేదాన్ని. కాకపోతే ఇంక ఇప్పుడైతే ఈ కుక్కర్ వచ్చిన కాడ నుంచి అయితే నా బ్లాగ్స్ చూస్తే ఆల్ ఐటమ్స్ దాదాపుగా దీంట్లోనే ఉంటాయి. సో అట్లా అనమాట. టమాటాలు కూడా కట్ చేసుకుంటున్నా. టమాటాలు ఈరోజు 2 టమాటాలను యూజ్ చేసిన. ఎందుకు గోరుచిక్కుడుకాయ కూరలో ఈ టమాటా ఫ్లేవర్ అయితే నాకు ఇష్టం అనమాట. మీలో కూడా ఎవరైనా ఉంటే చెప్పండి. యాక్చువల్గా గోరుచిక్కుడుకాయ కూడా కొంచెం తీయగలాగా అనిపిస్తుంది కదా, మీరు ఎప్పుడైనా గమనించారా? అండ్ కుక్కర్లో అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాను కాబట్టి ఫస్ట్ అయితే కొంచెం పోపు దినుసులు వేసుకొని ఆనియన్, మిర్చి, ఫ్రెష్గా కరివేపాకు ఉండే అది వేసుకున్నాను. అండ్ అల్లం పేస్ట్ కూడా ఫ్రెష్గా ఉండే అది కూడా వేసేసుకున్నా. ఫైనల్లీ పసుపు వేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసేసుకొని అది కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కొంచెం అయితే వాటర్ వేసేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకున్నా. తర్వాత కొంచెం వాటర్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా కుక్కర్ మూత ఓపెన్ చేసిన తర్వాతనైతే ఒక 5 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి కొత్తిమీర వేసేసుకొని. ఫైనల్లీ మా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ టైంలో ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి అది తినకపోయినా వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పక్కన నాకు మ్యాంగో పికిల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంక ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకొని తినేసి ఇంకా పిల్లలకు కూడా బాక్స్ ఇచ్చేసిన తర్వాత బయటికి అయితే వెళ్ళినాం. వచ్చిన తర్వాత మళ్ళీ షూట్ చేసినాను, చూడండి. ఇక్కడికే ఆఫ్ చేసేసిన వ్లాగ్. ఇంకా కొంచెం పని ఉంటే పని కంప్లీట్ చేసుకోవడానికి అని చెప్పేసి బయటికి అయితే వెళ్ళినాం. కొంచెం చిన్న షాపింగ్ ఉండే, లడ్డు పాప మన పాపకి డ్యాన్స్ క్లాస్ యూనిఫామ్ క్లాత్ తీసుకోవడానికి అయితే వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి బ్యాంక్ పని అవన్నీ కొంచెం ఉండే అవన్నీ కంప్లీట్ చేసేసుకొని వచ్చేసినాం. ఇంటికి వచ్చేవరకు ఇంకా పోయేటప్పుడే లంచ్ చేసేసి వెళ్ళినాం కదా, వచ్చేవరకు ఆకలి అవుతుంది. ఆల్రెడీ పకోడీ వేసేసుకొని తినేసినాం, అప్పుడు వీడియో షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ పిల్లల కోసం అని చేస్తున్నా, చూపిస్తే చూడండి. పకోడీ అయితే పిల్లల కోసం రెడీ. ఇలా బాగా రెడ్గా కనిపిస్తున్నాయి, కాకపోతే మామూలుగా ఇంకా వేపడం అయిపోలే తీస్తా. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెట్టేసినాను.
చాలా అంటే చాలా టేస్టీగా వచ్చేసినాయి. నాకైతే మంచిగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కూడా టీ తాగి పిల్లల్ని తీసుకురావడం కోసం అయితే వెళ్ళిండ్రు. మళ్ళీ ఏం కొనుకొచ్చుకున్నావే? అబ్బా ఒకటి చింతపండు నాకెందుకు తెలియదు. చింతపండు చాక్లెట్ చూసిన తర్వాత ఇష్టం అంటే చిన్నప్పుడు తిన్న వాళ్ళు అయితే దాని ఫ్లేవర్ తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తారు. దాన్ని చూడకముందు ఏమనిపోయి కానీ చూసినాక అది ఎట్లా తయారు చేసారు ఏంటిదో అవి ఏం గుర్తుకు రావన్నమాట. తిన్న తర్వాతనే మ్యాటర్. తర్వాత అనిపిస్తుంది అమ్మో ఇట్లా తయారు చేసారు ఏమో అని ప్రతి దాన్ని అట్లనే అనుకుంటే ఇంకా మనం బ్రతకలేం కదా ఇప్పుడు. సో అట్లా చింతపండు చాక్లెట్ అయితే ఒకటి మనగంది నేను తినేసిన, మిగతాదంతా వేరే ఏదో కొనుక్కొచ్చుకున్నారు బిస్కెట్, అదైతే వాళ్ళు తినేసారు. నెక్స్ట్ ఇంకా నేను షాపింగ్కి అయితే వెళ్ళినాం కదా, ఆ ఐటమ్స్ అయితే చూపిస్తానని చెప్పేసి లడ్డు పాపకి అయితే చూపిస్తున్నాను అనమాట. ఈరోజు షాపింగ్ వచ్చేసి మేము యాక్చువల్గా వెళ్ళింది లడ్డు పాప మను పాప కోసం డ్యాన్స్ క్లాస్ యూనిఫామ్ తీసుకురావడం కోసం అయితే వెళ్ళినాం. అదొకటి మ్యాచింగ్ సెంటర్లో అయితే యూనిఫామ్ తీసుకున్న తర్వాత దాని కిందికి లెగిన్ అయితే రావాలన్నమాట. సో దానికోసం అని చెప్పేసి అయితే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళినాం. యూనిఫామ్ అంటే స్కూల్ యూనిఫామ్ కూడా ఇంకా రాలేదు. టీషర్ట్లు కూడా ఓల్డ్ అయిపోయినాయి అని చెప్పేసి 2-3 టీషర్ట్లు కూడా తీసుకుందాం, చాలా రోజులు అయిందని చెప్పేసి అయితే వెళ్ళినాం అనమాట. సర్ప్రైజ్ అని చెప్పేసి లడ్డు పాపకి అయితే ఇక్కడ నేను బట్టల క్లిప్పులు అయితే లేకుండే అనమాట, అవైతే తీసుకొచ్చి ఇదే సర్ప్రైజ్ అని చూపిస్తే తన ఫీలింగ్ చూడండి. అసలు వాళ్ళకి మేము వెళ్ళిన విషయం కానీ ఏం తీసుకొచ్చినాం అనేది విషయం అయితే ఖచ్చితంగా తెలియదు. సో అందుకోసమే దాని రియాక్షన్ అయితే అట్లుందనమాట. తర్వాత ఇంకా డ్యాన్స్ అంటే హసిక పాపకి చాలా పిచ్చి. పెద్ద అయిన తర్వాత ఏమవుతుందో, తనకి ఇప్పుడున్న డ్రీమ్స్ నిజంగానే ట్రూత్ అవుతాయా లేకపోతే ప్రజెంట్ ఉన్న తనకి ఇష్టం కాబట్టి వేస్తుందా ఏమో తెలియదు, కానీ చాలా ఇంట్రెస్ట్ అనమాట. అంత బర్త్డే డ్రెస్లను చూసినా హ్యాపీగా ఫీల్ కాదు కావచ్చు, కానీ డ్యాన్స్ క్లాస్ యూనిఫామ్ కానీ డ్యాన్స్కి సంబంధించినది ఏది చూసినా కూడా లడ్డు పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఇది వచ్చేసి టాప్ అండ్ లైనింగ్ అనమాట, ఎల్లో టాప్ అండ్ బాటమ్ వచ్చేసి లెగ్గిన్ ప్యాంట్ మెరూన్ కలర్ అండ్ చున్నీ కూడా మెరూన్ కలర్ అనమాట. సో అవన్నీ చూపించిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయింది. ఇద్దరికి కూడా తీసుకొచ్చినాం, మనుగానికి లడ్డుగానికి. ఫస్ట్ ఎందుకు అవి చూపి సర్ప్రైజ్ అని చెప్పేసినాం అని చెప్పేసి అంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇద్దరికి కూడా సేమ్ లాంటి డ్రెస్సెస్ తీసుకున్నాం. మనుగానికి లడ్డు పాపకి వచ్చేసి ఇలా పింక్లో అయితే ఒక ఫ్రాక్ తీసుకున్నాం. ఇది 666కి 2 వచ్చినాయి అనమాట, ఇద్దరికి వచ్చినాయి. ఇది ఒక సింగిల్ పీస్ వచ్చేసి 333 పడింది. ఇంకా మనుగాడు కూడా నీకు తీసుకురాలేదు నాన్న అని చెప్పేసి అంటే ఎట్లా ఫీల్ అవుతుందో అని చెప్పేసి దానికి చెప్తున్నాం తీసుకురాలేదని. కాకపోతే దాని నవ్వులనే అర్థమవుతుంది తీసుకొచ్చినామని చెప్పేసి తనకు తెలుసు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక దానికి బ్లూ ఇష్టం అని చెప్పేసి లాస్ట్ ఇయర్ బ్లూ ఇష్టం అని చెప్పేసి అన్నది స్కూల్ టైంలో, అందుకని బ్లూ తీసుకొచ్చినాం. మళ్ళీ నాకు పింక్ ఇష్టం అని అంటుంది. దాని కలర్స్ అన్నీ డిఫరెంట్గా చేంజ్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ ఏమో ఇక్కడ మను తల్లి కోసం అని తెచ్చినాం యాక్చువల్గా, ఎందుకంటే చిన్న సైజులో పింక్ అయితే దొరకలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఫీల్ అయిన తర్వాత కూడా మళ్ళీ కాంప్రమైజ్ అయిపోయింది అనమాట. ఏ యాష్ కలర్ అండ్ పక్కన స్టార్టింగ్లో ఉన్న కలర్ అయితే ఇంకా తనది అని చెప్పి అన్న తర్వాతనైతే ఓకే అని చెప్పేసి ఇంకా ఉంచుకుంది. సో అట్లా ఇవి కూడా 329, యాక్చువల్లీ 329కి 2 పీసెస్ అనమాట టీషర్ట్లు కూడా. నేను యాక్చువల్గా డీమార్ట్లో కూడా ఉంటాయి, కాకపోతే అంత ఎతికి తీసుకోవడం కష్టం, ఇక్కడనైతే మంచిగా సెలెక్షన్ చేసుకోవచ్చు అని చెప్పేసి తీసేసుకున్నాను. డీమార్ట్లో అంతా ఏరుకునే అంత టైం ఉండదు, అక్కడ కూడా 100-120 పడుతుంది. క్లాత్ కూడా పైసల్ని బట్టి క్లాత్ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. సో తెలిసిన విషయం అని చెప్పేసి ఇంకా చెన్నై షాపింగ్ మాల్లోనే అయితే తీసేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు, ఇదంతా కంప్లీట్ అయిపోయింది. డ్రెస్సులు చూడడం అదంతా అయిపోయిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి వేరే డ్రెస్సులు అయితే వేసేసుకున్నారు. నెక్స్ట్ ప్రిపరేషన్ చేసిన పకోడీ అయితే తినేస్తారు మంచిగా, వాళ్ళకి టేస్ట్ నచ్చింది, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మంచిగా నెట్ ఉంది కాబట్టి మంచిగా జియోలో మనం
కిలాడి బాయ్స్ వర్సెస్ కిలాడి గర్ల్స్ ప్రోగ్రామ్ కానీ, ఆదివారం విత్ స్టార్మా పరివారం కానీ ఇలాంటిది ఏదో ఒక ఎపిసోడ్ చూస్తాం అనమాట, లాంగ్ ఎపిసోడ్ ఇంట్రెస్ట్గా. సో అదంతా చేసేసినాం. ఈవినింగ్ వరకు డ్రెస్ కొలతలకు కూడా ఇచ్చేసి వచ్చేసినాం అనమాట. వచ్చిన తర్వాత ఎలా ఉంటుందని కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని ఫాలో అవ్వాలనుకుంటే కనుక సుమలత ఎల్లాకుల అనే ఉంటుంది, ఒకసారి ఫాలో చేయండి. మంచి మంచి రీల్స్ అయితే వస్తూ ఉంటాయి అక్కడ కూడా. అండ్ ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఎలాంటి వీడియోస్ కనుక మీరు చేయాలి అని చెప్తే కనుక అలాంటి వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.